హాయ్ ఫ్రెండ్స్, ఈ కుర్చీల ఆట ఇంకా ఆగలేదండి. ఇప్పుడు ఈడెక్కాడు చూడండి, ఈ చిన్నవాడు ఈడు తీస్తున్నాడు, ఈడు చూస్తున్నాడు. ఈ కుర్చీలాట కుర్చీలది ఎప్పుడు ఆగుతుందో ఏంటి తెలియదు. ఈ ఒక్క కుర్చీ గురించి మొత్తం ముగ్గురు కొట్టుకుంటున్నారా. ఈడు ఇగో చిన్నగాడు అందరికీ ఆ కుర్చీయే కావాలంటండి. చూద్దాం ఇంకెంతకాలం మీ కుర్చీ. ఏడ్రా బోతినేసి తిరుపతి చుట్టూ తిరుగుతున్నా, తిరుపతి చుట్టూ తిరిగినట్టు ప్రదర్శనలు చేస్తున్నావు ఏంట్రా బాబు? ఇట్రా ఇట్రా ఒరే అందగాడా, నువ్వు 7 ఏళ్ళకి అందగాడురా. 7 ఏళ్ళకి అందగాడు నువ్వు, 7 ఏళ్ళకి అందగాడు నువ్వు. ఈ రాజుగాడు చూడు, నువ్వు ఆ విద్యగాడిని బయటకు కట్టేసానా చుచ్చిపోతాను. కానీ నేను అన్న తినొస్తాను, మీతో పెట్టుకుంటే కుదరదు. కానీ మా లడ్డుగాడు చూసారా, ఈడికి కుర్చీ కావాలంట. ఇంట్లో పడుకుంటున్నాడు కానీ ఈడు కుర్చీ తీతలేదు. బయట వాళ్ళు కుర్చీ కావాలంట. ఒక కుర్చీ ఎరగొట్టేసాడు. ఈ కుర్చీల పోటీ బయటేమో ఒక కుర్చీ ఉంది. ఇప్పుడు ముగ్గురు కొట్టుకుంటున్నారు ఆ కుర్చీ గురించి. ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే వాళ్ళు రాజంట. మరి ఇదేం పద్ధతో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఈడు కుర్చీ వదలట్లేదు. ఒరే కూర్చుంటాను రా దిగరా అంటే దిగడం, సెటిల్ అయిపోయాడు. చూడండి, నేను కూర్చుంటానని వచ్చాను, సెటిల్ అయిపోయాడు. లడ్డు బాబు, లడ్డు బాబు కుర్చీ ఎవరా, నేను కూర్చుంటాను కాసేపు. ఒరే లడ్డు, రే లడ్డు ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, కుర్చీ ఎవరా? వీడు అందగాడండి, 1 కోటి రూపాయలు. వీడు మా అందగాడికి 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చే పెళ్ళం కావాలి. ఎవరైనా ఉంటే చెప్పండి. 1 కోటి రూపాయలు ఇవ్వాలి ఎదురు కట్నం మా అందగాడికి. అప్పుడు పెళ్లి చేస్తాం గ్రాండ్గా మా లడ్డు బాబుకి. మా లడ్డు బాబుకి వచ్చే భార్య కూడా అంత అందంగా ఉండాలి. మరి తీసిపోకూడదు ఎక్కడైనా. అప్పుడు గ్రాండ్గా అందరికి బోనాలు ఎట్టి పెళ్లి చేస్తాం. 1 కోటి రూపాయలు కట్నం ఇవ్వాలి మా లడ్డు గాడికి. వీడు వజ్రం డైమండ్. వీడు చూసారా, తెల్ల డైమండ్. తెల్ల డైమండ్కి ఎవరు కొనుక్కుంటారో ఏంటో. చూసారా, కుర్చీ ఇవ్వడంట, ఎలా పడుకున్నాడు చూసారా. ఈడే రాజు ఇప్పుడు ఇంట్లో. మొత్తం ఇల్లంతా ఈడిదేనంట. కుర్చీ మాత్రం తీతలేదు. నేను ఎలా కూర్చోవాలని చెప్పండి మీరేని. కుర్చీల పోటీ ఇంకా అప్పుడే తీరదు. కానీ నా ఆఫీసు టైం అవుతుంది, నేను వెళ్ళిపోతాను. ఆ కొడుకు చూసారా, నేను రాగానే వచ్చేసాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. నేను